మీరు ఇందాక వీరమాచినేని డైట్ అన్నారు. ఆ వీరమాచినేని డైట్‌లోని చాలా వరకు కూడాను మాకు ఫెర్టిలిటీ అయిందనో, లేదంటే షుగర్ తగ్గిందనో, లేకపోతే క్యాన్సర్ తగ్గిందనో ఇలా చాలామంది వచ్చి బయటకి చెప్తున్నారు. ఈజ్ ఇట్ రియల్లీ వర్కబుల్? నిజంగా వర్క్ అవుతుందా? ఇట్స్ అ ప్యూర్ కోయిన్సిడెంటల్ థింగ్. ఒక 10 మంది ఒక పర్టిక్యులర్ డైట్ ఫాలో చేశారు. దాంట్లో ఒక ఇద్దరికి ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆ డైట్ ఫాలో అవ్వకపోయినా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చి ఉండేది. బట్ వాళ్ళ బిలీఫ్ ఎలా ఉంటదంటే, ఆ డైట్ చేయడం వల్లనే నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పి. అలాగని 8 మందికి ప్రెగ్నెన్సీ రాని వాళ్ళు ఉంటారు గదా! మేబీ వాళ్ళు సరిగ్గా పాటించలేదేమో. అలా ఏం లేదండి. అంటే దేర్ ఇస్ నో సచ్ డైట్. అది ఆ హోల్ కాన్సెప్ట్ ఆఫ్ దట్ వీరమాచినేని డైటే రాంగ్. సో, ఈ మధ్య కాలంలో మనకి వీధికొక డైటీషియన్ రెడీ అయిపోయారు మ్యామ్. వాళ్ళకి క్వాలిఫికేషన్ లేకపోయినా, ఒక క్వాలిఫికేషన్ వాళ్ళ పేరులో తగిలించుకుంటూ ముందుకొస్తూ ఉన్నారు. సో, వీళ్ళందరినీ చెక్ పెట్టాలి అంటే, అసలు డైట్ ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు డైట్ ఇంటర్మీడియేట్ డైట్ అంటారు. లేదు అంటే కంప్లీట్‌గా వీక్‌లో 1 డే ఏమీ తినకుండా ఉండండి అంటారు. వేరియస్ డైట్స్ అనేవి మనకి మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. చూజ్ యువర్ సెల్ఫ్ అంటున్నారు. సో, అసలు డైట్ అంటే ఏంటి? అసలు డైట్‌ని మనం ఎలా తీసుకొని, ఎలా ఫాలో అవ్వాలి అంటారు? ఇటు మనకి ముఖ్యంగా మనం ఫెర్టిలిటీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఫెర్టిలిటీకి సంబంధించి మంచి హెల్తీగా ఉండాలంటే ఎలాంటి డైట్ తీసుకోవాలంటారు? ఫస్ట్ థింగ్ ఈస్ క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికెళ్ళాలి. ఈ మధ్య నేను కూడా న్యూస్‌లో చూస్తున్నాను. పీహెచ్‌డీ డిగ్రీలు తగిలించుకొని, లేకపోతే ఫేక్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్లు తీసుకొని, వాళ్ళకేదో కొంత వర్క్ అయిన డైట్ ఏదైతే ఉందో అది పేషెంట్స్ అందరి మీద రుద్దటం, హెవీ చార్జెస్ తీసుకొని డైట్ ఫాలో అవ్వమని చెప్తాం. దాంట్లో ఏమో ఇందాక మీకు చెప్పినట్టు 10 మందిలో ఒకరికో ఇద్దరికో వర్కౌట్ అయ్యుండొచ్చు. బట్ దట్ ఈస్ నాట్ ద రైట్ వే. మేమేమో పేషెంట్స్‌కి రెగ్యులర్‌గా డాక్టర్స్ దగ్గరికి రండి, క్వాలిఫైడ్ న్యూట్రిషన్ దగ్గరికి వెళ్ళండి అని అంటే, వాళ్ళు ఇలాంటి గల్లీకొక డైటీషియన్‌ని వెతుక్కొని వెళ్ళి బోలెడు డబ్బులు తగిలేసి అబ్నార్మల్ డైట్స్ తీసుకుంటున్నారు. దానివల్ల మేబీ ఈరోజు ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. లాంగ్ టర్మ్‌లో మీకు హెల్త్ ఇష్యూస్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే. సో, మీకు నార్మల్ డైట్, మంచి హెల్తీ డైట్ అంటే మీరేం చెప్తారు? అదే చెప్పాను కదండీ. 3 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే. 50-60% of the diet should be from carbohydrates. 20-30% should be from protein. 10-20% should be from healthy fats. అలాగే పీచు పదార్థం, ఫైబర్ ఏదైతే ఉంటుందో అది కదా అడిక్వేట్ లెవెల్స్లో ఉండాలి. ఇది బ్యాలెన్స్ డైట్. ఇది ఫాలో అవ్వాలి కంటిన్యూస్గా. అలా అయితేనే బెటర్.